తమ్ముళ్ళు మీరు కూర్చోవాలి. కుర్చీల పైన కూర్చోాలి, దిగాలి, కింద వెనక వాళ్ళు కనపడాలి, అందరూ దిగాలి. ప్లీజ్ దిగండి. ఏ తమ్ముడు నువ్వు కూడా అందరూ దిగాలి. ఎవరైనా కుర్చీ ఎక్కితే వెనక వాళ్ళు కిందికి దించండి. వాళ్ళు కూడా తమ్ముళ్ళు కూడా ఏ తమ్ముడు నువ్వే, పెద్ద ఆయన కూడా దించండి. ఓకే నువ్వు కూడా రా, నీకేరా చెయ్యి మళ్ళీ ఊపుదు దిగు. గౌరవ శాసనసభ్యులు, ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసినటువంటి బ్రహ్మానందరెడ్డి గారు, గౌరవనీయులు, అందరితో సఖ్యతగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు గొట్టిపాటి రవి గారు, నారాయణ గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు, సెక్రటరీ సురేష్ గారు, అదే సమయంలో జిల్లా కలెక్టర్ గారు, మార్గదర్శి అయినటువంటి వైకుంఠం వెంకటరమణ గారు, మార్గదర్శి అయినటువంటి యాగంటి వెంకటేశ్వర గారు, వేదిక పైన బంగారు కుటుంబ సభ్యులందరూ చాలా మంది వచ్చారు. ఈరోజు నేను మాచర్లకు వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరమణులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ ఉత్సాహం చూస్తే ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు, కానీ ఈరోజు మాచర్లకు స్వతంత్రం వచ్చింది. అందరూ కూడా మీ ముఖాల్లో ఆనందం కనపడిస్తా ఉంది. ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను. నిలబెట్టే బాధ్యత మాచర్ల ప్రజానీకం ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎనభై 84 నుంచి చూస్తున్నాను. ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచర్లలో ఉండే రౌడీలు, ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మాచర్లలో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు. వీళ్ళు ఎట్ట తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు, వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితులు తీసుకురావాలంటే ఇక్కడికి తీసుకురాలేక విజయవాడలో క్యాంపు పెట్టి, గుంటూరులో క్యాంపు పెట్టి, నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానీయకుండా చేశారు. ఆ రోజే చెప్పా, నా ఇంటికి తాళ్లు కట్టారు కానీ మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు, జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను. అదే జరిగింది. చాలా అరాచకాలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు. అందుకే నేను చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను.
ఈ రోజు చెప్తున్న పల్నాడులో ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేసి